ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలండి. యేసయ్య మనందరినీ ప్రేమించి ఈ నూతన దినాన్ని ఇచ్చినందుకు మనము దేవునికి ఒకసారి వందనాలు చెప్దాం. జీవము గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో ఈరోజు యేసయ్య మనకిస్తున్న వాగ్దానం పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుని మాటలు ఆలకించడానికి ఇష్టం చూపించట్లేదు. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, లేకుంటే స్త్రీ లేని వారు నా కుమార్తె అని మనం అనుకోవచ్చు. నా మాటలను ఆలకింపము, నా వాక్యములను నీ చెవియొగ్గుము. నా వాక్యములకు దీనివల్ల మనకేంటి ఉపయోగం అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, అక్కడే 22వ వచనంలో అన్నాడు, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవుని మాటలు మనం ఆలకిస్తే, ఆయన వాక్యములకు మనం చెవియొగ్గినప్పుడు అవి మనకు జీవము, మన సర్వ శరీరమునకు శిరస్సు మొదలుకొని సిరిపాదము వరకు ఆరోగ్యం ఇస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం కొరకు చాలా ప్రయత్నాలు, ఎన్నో రకాలైన ప్రయాసాలు పడుతున్నారు. కానీ దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానంలో ఆయన మాటలు మనం ఆలకిస్తే, ఆయన వాక్యములకు మనం చెవియొగ్గినప్పుడు దేవుడు మనకి సర్వ శరీరమునకు, మన శరీరం తల నుండి పాదముల వరకు అవయవాలన్నిటికీ కూడా, సర్వ శరీరము అనంటే ప్రతి అవయవానికి దేవుడు ఆరోగ్యం ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం ఎత్తిపట్టి దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు ఆలకించుదాము, దేవుని వాక్యాలకు మనం చెవియొగ్గుదాము. మంచి ఆరోగ్యాన్ని మనం దేవుని ద్వారా స్వతంత్రించుకుందాం. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు, నమస్కారాలు, ప్రణతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రం నాయన. ఈ వాగ్దానం మా జీవితంలో ఫలింపచేయండి. ఈ వాగ్దానం మా జీవితంలో స్థిరపరచండి. ఈ దినం ఈ వాగ్దానం వింటున్న బిడ్డలందరి జీవితంలో, వీక్షిస్తున్న వారి జీవితంలో అద్భుతము, ఆశ్చర్యము యేసు నామములో జరుగునుగాక. వారి చేతి పనులు తోడుగా ఉండండి. బలహీనలు బలపరచండి. హాస్పిటల్స్ ఉన్నవారికి స్వస్థతనివ్వండి. మీ శక్తితో నింపండి. ఆహారం లేని వారికి ఆహారము, వస్త్రాలు లేని వారికి వస్త్రములు మీరు కలుగు చేయండి. నీ కృపతో నింపమని వేడుకుంటూ ఉన్నాం. కనికరించి కాపాడండి. నమ్మదగిన దేవా, యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరారో వారందరి జీవితంలో అద్భుతం చేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.